హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి శనగలతో మంచి చాట్ రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అని చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు మంచి శనగల్ని తీసుకున్నాను. ఈ మంచి శనగల్లో రాళ్ళు ఇసుక ఏం లేకుండా ముందుగానే చూసుకోండి. లేదు అంటే కనుక మనం నానబోసాక గాలించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి ఒకసారి బాగా కడిగి నీళ్లు పారబోసిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక 4 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నానబెట్టుకుంటే మనకి శనగలు అనేవి ఉబ్బుతాయండి. అప్పుడు మంచిగా వస్తుంది. సో ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టిన తర్వాత చూసారు కదా, 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటిని నీళ్లు పారబోసి ఇవి గిన్నెలోకి వేసుకొని కుక్కర్ గిన్నెలోకి మంచిగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా ఈ చిల్లుల గంటలో పోసుకొని పల్లీని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా చిటపటలాడనివ్వాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి ఇవి కూడా కాస్త చిటపటలాడాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిపాయల్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే కొంచెం పెద్దగా కట్ చేశాను, కానీ మీరు మాత్రం చిన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అనేవి ఎక్కువసేపు మగ్గకూడదండి. ఉల్లిపాయలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఉల్లిపాయలు మగ్గితే మనకి టేస్ట్ అస్సలు బాగోదండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత నేను క్యారెట్ని తురుముకున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చాట్లోనే మీకు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న వేరుశనగ పల్లీలు ఉన్నాయి కదండి, మంచి శనగలు. ఆ మంచి శనగల్ని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మీకు కారం ఏమైనా పడుతుంది అంటే కనుక కొంచెం వేసుకోండి. అయితే ఇక్కడ వేయలేదు. అంతేనండి, కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకోండి. అంతేనండి, సింపుల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.